వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. ఇందులో ప్రధానంగా ద్వాదశ రాశుల్లో ముందుగా శ్రీ క్రోధీనామ సంవత్సరములో మేషరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి మనం ఎప్పుడూ కూడా అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు మేషరాశి వారిగా మనం పరిగణిస్తూ ఉంటాం. అలాగే సౌరమానాన్ని అనుసరించి మేషమాసములో జన్మించిన వారందరినీ మనం మేషరాశి కింద పరిగణిస్తూ ఉంటాం. అలాగే నామ నక్షత్రాలు, ఈ పుట్టిన తేదీలు అవి తెలియకుండా వారికి పెట్టినటువంటి పేర్లను ఆధారంగా చేసుకొని మేషరాశి నక్షత్రాలలో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 4, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మరి గ్రహాల సంచారం ఎలా ఉంది, తద్వారా ఈ వార్షిక ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటే, సహజంగా మనము దీర్ఘకాలికంగా సంచారం కొనసాగించేటువంటి గ్రహాలు అనగా శని భగవానుడు, రాహుకేతువులు, గురువు, ప్రధానంగా ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకొని వార్షిక ఫలితాలను చెప్పడం అన్నటువంటి సాంప్రదాయం మనకుంది. అయితే ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. ఈ కారణం చేత కుజగ్రహ ప్రభావం అనగా ఈ సంవత్సరానికి ప్రత్యేకించి రాజు అయినటువంటి కుజగ్రహ సంచారం వల్ల కూడా కొన్ని ఫలితాలను మనం చెప్పుకుంటున్నాం. అలాగే గ్రహరాజు అయినటువంటి రవి సంచారం వల్ల కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలని ఎలా ఉంటాయో కూడా మనం పరిశీలించి ఈ సందర్భంగా చెప్పుకునేటువంటి సాంప్రదాయం నేను మొదలుపెట్టాను. కనుక ప్రధానంగా ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు జీవకారకుడు, సద్బుద్ధి కలిగినవాడు, విద్యాప్రదాత. ఇటువంటి ఈ గురువు జన్మరాశి అయినటువంటి మేషరాశిలో ఇప్పుడు సంచరిస్తున్నాడు. మే 1వ తారీఖు నుంచి ఆయన వృషభ రాశిలోనికి సంచారం కొనసాగుతుంది. అనగా గురువు వృషభ రాశిలోకి సంక్రమణం చెందుతున్నాడు. కొంతకాలం తర్వాత వృషభ రాశిలో నుంచి వక్రించి తిరిగి ఆయన మేషరాశి వైపు చూస్తూ ఉంటాడు. ఈ రకంగా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారికి జన్మరాశిలో కొంతకాలం, తర్వాత ద్వితీయ భావంలోకి వెళ్ళడం వృషభ రాశిలోకి గురువు, అక్కడి నుంచి వక్రించి మరీ జన్మరాశిని మేషరాశిని చూడడం, తర్వాత సజావుగా ఆయన వృషభ రాశిలోకే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడం. ఈ రకంగా జన్మరాశిలోనూ అనగా తనూభావములోను ద్వితీయ భావములోను గురువు సంచరించడం వల్ల 60% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ రకంగా గురువు వల్ల వీరికి లాభాలు వస్తాయి అంటే, తండ్రి గారి నుంచి ఏదైనా ఆస్తులు సంక్రమించడానికి అవకాశం ఉంది. పూర్వపుణ్యం వల్ల వీరు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇంట్లో పెట్టేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటారో ఆ ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు చేసేటువంటి కార్యక్రమాలు, సమయం కానీ, వీరి యొక్క ప్రతిభ కానీ, వీరి యొక్క తెలివి కానీ, ధనం కానీ ఏదీ కూడా వృధా కాకుండా ఈ గురు భగవానుడు వీరి రాశిలోనూ వీరి ద్వితీయ భావంలోనూ సంచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆ ఖర్చు పెట్టేటువంటి విషయాలంతా కూడా సద్వినియోగమై ఆ కార్యక్రమాలు విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ద్వితీయ భావంలో సంచరించేటువంటి గురువు ఎప్పుడైతే ద్వితీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తాడో ఆ సందర్భాల్లో మేషరాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా వీరు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల నూతన ఉద్యోగాలు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి కర్మకారకుడు, వృత్తికారకుడు అయినటువంటి ఈ శని భగవానుడు ఈ మేషరాశి వారికి 10వ లాభాధిపతి. ఆయన ఇప్పుడు లాభభావం అయినటువంటి కుంభరాశిలో ఈ శని భగవానుడు సంచరిస్తున్నాడు. మరి కుంభరాశిలో సంచరించేటువంటి ఈ శని భగవానుడు కూడా కొంతకాలం తర్వాత
ఆయన వక్రించి తిరిగి దశమ భావం అయినటువంటి మకర రాశి వైపు చూడడం, వక్రం తొలగించుకుని తిరిగి లాభభావం అయినటువంటి కుంభరాశిలోకి రావడం, ఈ రకంగా లాభము నుంచి వృత్తి స్థానానికి, వృత్తి స్థానం నుంచి తిరిగి లాభానికి, అనగా 11వ భావం నుంచి 10వ భావానికి, 10వ భావం నుంచి 11వ భావానికి ఈ సంవత్సరం అంతా కూడా ఈయన అటు ఇటు తిరగడం వల్ల రెండు కూడా శని రాశులకు సంబంధించినటువంటి స్థానాల్లో, అనగా కుంభ మకర రాశుల్లోనే ఈ శని భగవానుడు ముందుకు వెనక్కు ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 70% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఏ విషయాల్లో అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు చేసేటువంటి పనికి, శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం కానీ, వ్యవసాయ రంగంలో వారికి అధిక ఉత్పత్తులు రావడం కానీ, వీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ, వ్యాపార సంస్థలో కానీ, సొంత వ్యాపారంలో కానీ తోటి ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు వీరికి సహకరించడం కానీ, కుటుంబంలో కానీ బయట కానీ పనివారితో సఖ్యత ఏర్పడడం, పనివారి వల్ల వీరు శుభ ఫలితాలను పొందడం, తద్వారా వీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా నిర్విఘ్నంగా వీరు ముందుకు తీసుకెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మోక్షకారకుడు, వైరాగ్యకారకుడైనటువంటి కేతువు ఈ మేషరాశి వారికి షష్టమ భావమైనటువంటి కన్యారాశిలో ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో ఈ రకంగా ఈ కేతువు షష్టమ భావమైనటువంటి కన్యారాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి రుణ, రోగ, శత్రు విముక్తి కలగడానికి అవకాశం ఉంది. ఈ కేతువు 6వ భావంలో సంచరించడం వల్ల కొన్ని రుణాలను మీరు తీర్చుకోగలుగుతారు. రుణం అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి అప్పులే కాదు, బాంధవ్యాలకు సంబంధించిన విషయాలు కానీ, స్నేహ సంబంధించినటువంటి విషయాలు కానీ, రక్త సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కొన్ని రుణాలను వీరు తీర్చుకునేటువంటి అవకాశాన్ని ఈ కేతు వీరికి ఇస్తారు అని చెప్పవచ్చు. చాలామంది స్నేహితులు, బంధువులు ఫిల్టర్ అయిపోయేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. ఈ కేతువు వాస్తవాన్ని మాత్రమే వీరికి అందించి, ఈ మాయలు తొలగించి, ఈ భవబంధాలకు సంబంధించిన విషయాల్లో వీరికి వాస్తవ స్థితిని, భగవంతుని యొక్క పాదపద్మాలను పట్టుకునే విధంగా వైరాగ్య భావాన్ని ఇచ్చి వీరికి ఒక వాస్తవాన్ని వీరికి కండ్లు తెరిపించే విధంగా శుభఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ కేతు వీరికి కల్పిస్తాడు. ఈ రకంగా ఆరోగ్యం నుంచి వీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, అనవసరమైనటువంటి బంధువులు, స్నేహితులు, అనుకూల శత్రువుల నుంచి వీరు బయటపడి ఎవరు ఏంటో, ఎవరు నిజమైనటువంటి ఆత్మీయులో, ఎవరు కాదో అన్నటువంటి నిజాన్ని వీరు తెలుసుకోగలుగుతారు, గ్రహించుకోగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలని 100% ఈ కేతు వీరికి ఈ సంవత్సరం అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు 2024 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు ఈ మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్థానచలనం కానీ, ప్రయాణాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు కానీ, గృహంలో మార్పు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పు లాభదాయకంగానే ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా షష్టమ భావంలో రవి సంచారం కొనసాగడం వల్ల వీరు కొన్ని విజయాలను, కొన్ని వివాదాల నుంచి పరిష్కారాలను, కొన్ని లాభాలను అందుకుని ధైర్యంగా ముందుకు వెళ్తారు. అధికారుల నుంచి వీరు మంచి అభినందనలు అందుకోగలుగుతారు. అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు. 2025 జనవరి 15 నుంచి మార్చి 15 వరకు కూడా దశమ లాభభావాల్లో ఈ రవి సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవులు కానీ, పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సూర్యభగవానుడు కూడా వీరికి ఈ సంవత్సరము 50% శుభ ఫలితాలు అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి రాజు ఈ మేషరాశి వారికి అష్టమాధిపతి మరియు జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ సంవత్సరం 2024 ఆగస్టు 27 నుంచి ఇక చివరి వరకు కూడా ఈయన శుభస్థానాల్లో సంచారం కొనసాగడం వల్ల, మంచి భావాల్లో ఈయన సంచారం కొనసాగడం వల్ల కోర్టు వివాదాల నుంచి బయటపడతారు, వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది, భూములు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో కానీ, ఇతరత్రా కానీ ధైర్యంగా వీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా అయ్యి శుభఫలితాలను పొందడానికి 50% ఈ కుజుడు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం శుభఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని కల్పించేటువంటి గ్రహం ఏదైనా ఉందా అంటే వ్యయములో సంచరించేటువంటి రాహువు మాత్రమే వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఈ వ్యయములో సంచరించేటువంటి రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి మేషరాశి వారు తప్పనిసరిగా కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించుకుని
కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఎర్రటి పూలమాలను సమర్పించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేయడం, ఇలా చేసుకోవడం వల్ల ఈ వ్యయ రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి మేషరాశి వారికి ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అనుకూలత లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు లాభం నుంచి దశమానికి, దశం నుంచి లాభానికి అటు ఇటు తిరిగేటువంటి సందర్భాల్లో, దశమ స్థానంలో శని ఉన్నటువంటి సందర్భాల్లో మకర రాశిలో మేషరాశి వారు తప్పనిసరిగా ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే నల్లటి ద్రాక్షను వయోవృద్ధులకు కానీ, గురువులకు కానీ, పురోహితులకు కానీ దానం చేయండి. ఇక జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వీరికి ఆగస్టు నుంచి అనుకూల వాతావరణాన్ని ఇచ్చినప్పటికీ అంతవరకు కాస్త ప్రతికూలంగా ఈయన ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈ కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి వీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలను అలంకరించడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం, మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి ఎర్ర కందిపప్పు 1 కేజీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా మీరు మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశిలోనూ ద్వితీయ భావంలోనూ గురు సంచారం కొనసాగుతుంది కనుక జన్మరాశిలోకి గురువు ఉన్న సమయంలో కానీ, ద్వితీయ స్థానం నుంచి జన్మరాశిని ఆయన దృష్టి సారించి సందర్భాల్లో కానీ గురుబలం కాస్త తగ్గేటువంటి సూచన ఉంది కనుక ప్రతి పౌర్ణమికి గురుదేవులకు సిద్ధి సాయినాథుని ఆలయానికి కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ, దక్షిణామూర్తి ఆలయానికి కానీ, హయగ్రీవ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 2 పాదాల వారు అనగా 9 నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి వృషభ రాశికి సంబంధించిన వారు. ఈ సౌరమానాన్ని దృష్టిలో పెట్టుకొని వృషభ మాసములో జన్మించిన వారందరూ కూడా ఈ ఫలితాలను వారికి వర్తిస్తాయని చెప్పవచ్చు. ఇక నామ నక్షత్రాలకు సంబంధించి వృషభ రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పడం జరిగింది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు మే 1వ తారీఖు నుంచి జన్మరాశిలోనికి వృషభ రాశిలోనికి సంచారం కొనసాగుతుంది. అక్టోబర్ తర్వాత గురువు వక్రించి తిరిగి ఈ వృషభ రాశి వారికి వ్యయభావమైనటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం జరుగుతుంది. ఈ రకంగా జన్మరాశిలో కొంతకాలం, తిరిగి వ్యయభావమైనటువంటి మేషరాశిలో కొంతకాలం గురువు సంచారం కొనసాగడం వల్ల 25% మాత్రమే గురుబలం వీరికి సంవత్సరం ఉందని చెప్పవచ్చు. ఎటువంటి విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాల్లో వీరు అనుకున్నంతగా మార్కులు రాకపోయినా వీరు తప్పనిసరిగా విజయాన్ని మాత్రమే సాధించగలుగుతారు. అనగా వీరు ఉత్తీర్ణతను సాధిస్తారు కానీ అధిక మార్కులు సాధించలేకపోతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నంతగా మంచి స్థానం కానీ, మంచి ఉద్యోగాలు కానీ వీరు పొందలేకపోవచ్చు. బట్ ఉద్యోగాల్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత చేసినా తగినంత గుర్తింపు రాకపోవడం, అనుకున్నంతగా ఫలితాలను పొందలేకపోవడం, అనుకున్నంతగా లాభాలను పొందలేకపోవడం, ఇలాంటి ఒక సగటు ఫలితాన్ని, మిశ్రమ ఫలితాన్ని మాత్రమే ఈ సంవత్సరం వీరు పొందగలుగుతారు. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా దశమ భావంలోనే సంచరిస్తున్నాడు. ఆయన కూడా మధ్యలో వక్రించి భాగ్యభావం వైపు అనగా మకర రాశి వైపు దృష్టిని సారిస్తాడు. అనగా శని భగవానుడు దశమ భావమైనటువంటి కుంభరాశిలో కొంతకాలం, వక్రించిన కాలంలో మకర రాశి వైపు దృష్టిని సారించడం, ఈ 10, 9 భావాల వైపు తిరిగి 9వ భావం నుంచి 10వ భావం వైపు ఆయన సంచారం కొనసాగడం వల్ల వీరికి ఈ సంవత్సరం 30% శని అనుకూలతనిస్తున్నాడు శని భగవానుడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కానీ, తోటి పనివారితో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరగడం కానీ, లేక పనులు వాయిదా పడడం కానీ, అనుకున్నంతగా పనులు జరగకుండా నిదానంగా చేయడం కానీ, శరీరంలో బద్ధక స్వభావం అధికంగా అవడం కానీ, తద్వారా పనుల్లో నిర్లక్ష్యం వహించి మాట పడాల్సినటువంటి పరిస్థితులు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి శని నుంచి మిశ్రమ ఫలితాలే వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకూలతలు 30% మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక లాభంలో 11వ భావంలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఇది 11వ భావం కనుక రాహువు ఒక 100% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాహు భ్రమలకి, మాయలకి, అత్యాశకు, దురాశకు, విదేశీయానానికి కారకుడు కనుక ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలని 1కి 2 సార్లు ఆలోచించి, తర్కించి అందులో నిజ నిర్ధారణ చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత వృషభ రాశి వారికి ఉంటుంది. అయినప్పటికీ కూడా ధైర్యాన్ని,
విదేశీయానాన్ని, నూతన వ్యక్తుల పరిచయాన్ని, తద్వారా నూతన ఉద్యోగాల్ని, ఇవన్నీ కూడా రాహువు ఈ సంవత్సరం 100% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి ఉంది. ఇక శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు కుజగ్రహం ఏదైతే ఉందో, అనగా సప్తమ వ్యయాధిపతి వృషభ రాశి వారికి, ఆ కుజుడు ఈ సంవత్సరం ఒక 25% మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా 2024 జూన్ వరకు లాభభావంలో, అనగా మీనరాశిలో ఆయన సంచారం కొనసాగడం వల్ల నూతన ఉద్యోగాల్లో శుభ ఫలితాలని పొందడం, వాహనాలు కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, కొన్ని వివాదాల నుంచి బయటపడడం, జీవిత భాగస్వామి నుంచి సఖ్యత కానీ, లాభాన్ని కానీ, అనుకూలతను కానీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది 25%. ఇక వృషభ రాశి వారికి చతుర్థ భావంలో ఉన్నటువంటి రవి భగవానుడు, అనగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు 2024 మే 15 నుంచి జూన్ 15 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది, లేక ఉన్న ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది. స్థానచలనము, ప్రయాణాలు వీరికి కనపడుతున్నాయి. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు కూడా ఈ సూర్య భగవానుడు తృతీయ భావంలో సంచారం కొనసాగడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుకోగలుగుతారు, తండ్రి గారి నుంచి సహాయ సహకారం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి లాభాన్ని కూడా పొందగలుగుతారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు షష్టమ భావములో ఈ రవి సంచారం కొనసాగడం వల్ల కొన్ని వివాదాల నుంచి బయటపడతారు, కొన్ని సమస్యల నుంచి పరిష్కరించుకోగలుగుతారు, కొన్ని పోటీ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే 2025 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ వరకు కూడా ఈ సూర్య భగవానుడు దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని, నూతన ఉద్యోగాలని, అధికారుల యొక్క అభినందనని, అధికారుల యొక్క సహాయ సహకారాన్ని పుష్కలంగా పొందగలుగుతారు అని చెప్పవచ్చు. అయితే ఈ వృషభ రాశి వారికి పంచమ భావంలో కేతు సంచారం పూర్తిగా ప్రతికూలతనిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరి ఆలోచనలు కానీ, సంతానం విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, ప్రేమికుల విషయంలో కానీ నిరాశను, ఆటంకాలని ఎదుర్కోవాల్సిన వాతావరణమే కనిపిస్తుంది. ఈ 2024 సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో, ఈ నూతన తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారు ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజగ్రహాన్ని అనుకూలపరచుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని, నమస్కరించుకుని, అర్చన కానీ, అభిషేకం కానీ నిర్వర్తించాలి. ఎర్రటి పూలమాలను స్వామివారికి సమర్పించాలి. అలాగే భాగ్య దశమాధిపతి అయినటువంటి శనిదోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూర పూజ కానీ స్వామివారికి చేయించాలి. సుందరకాండ పారాయణం చేయాలి. ఇక పంచమ కేతు ఇచ్చేటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడడానికి, నిరాశ నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయాలి. గణేశునికి గరికమాలను సమర్పించాలి. ఆ రకంగా చేయడం వల్ల ఈ పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి గురువారం రోజు సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి శనగల నైవేద్యంగా సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 అనగా 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 3 పదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ చాంద్రమానాన్ని అనుసరించి మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు. ఇక సౌరమానాన్ని అనుసరించి మిథున మాసంలో జన్మించిన వారందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. నామ నక్షత్రాలను అనుసరించి మిథున రాశికి సంబంధించిన నక్షత్రాలలో జన్మించిన వారందరికీ కూడా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు మిథున రాశి వారికి 7, 10 భావాలకు, రాసులకు అధిపతి అయినటువంటి ఈ గురువు బృహస్పతి ఈ సంవత్సరం 11వ భావంలో సంచరిస్తున్నాడు మేషరాశిలో. మరి మే 1 నుంచి ఆ గురువు వ్యయములోకి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అనగా మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన వస్తాడు. మిథున రాశి వరకు అది వ్యయభావం అవుతుంది. మరి అక్టోబర్ నుంచి ఆయన వక్రించి మేషరాశిని చూస్తాడు, అనగా లాభభావాన్ని చూస్తాడు. ఈ రకంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు 40% శుభ ఫలితాలని, అనుకూలతను, గురుబలాన్ని ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఏ విషయాల్లో ఇస్తున్నాడు? జీవిత భాగస్వామి విషయంలో కాస్త అనుకూల వాతావరణం ఉంటుంది, సమాజంలో గుర్తింపు లభిస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఆర్థిక పరంగా అవసరానికి అనుగుణంగా ఆర్థిక సౌలభ్యాన్ని, ఆర్థిక అనుకూలతను వీరు పొందగలుగుతారు. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు
భాగ్యభావములో కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతోంది. ఆయన కూడా వక్రించి అష్టమం వైపు చూస్తాడు. మిథున రాశి వారికి ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో మళ్ళీ అష్టమ శని ప్రతికూలతలు ఏర్పడేటువంటి సందర్భాలు కొన్ని నెలలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ రకంగా భాగ్యం నుంచి అష్టమానికి, అష్టమం నుంచి భాగ్యానికి శని అటు ఇటు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఒక 40% శని భగవానుడు అనుకూలతనిస్తాడు అని చెప్పవచ్చు. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, పనికి తగినటువంటి గుర్తింపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ పనిభారము, శ్రమ వీరిని ఇబ్బందికరంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. వ్యవసాయ రంగంలో తమ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చును. పనివారు సైతం సమయానికి వారు అందుబాటులో లేకపోవడం, ఆ పనులు అనుకున్న విధంగా జరగకపోవడం, శరీరంలో ఒక రకమైనటువంటి బద్ధక స్వభావం అధికం కావడం, ఇలాంటి కొన్ని శని ఇచ్చేటువంటి దోషాలని అష్టమ భావమైనటువంటి మకర రాశిలో శని సంచారం కొనసాగే సందర్భాల్లో మిథున రాశి వారు ఈ సంవత్సరం చవి చూడాల్సి ఉంటుంది. ఇక దశమ భావంలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ శ్రీక్రోధి నామ సంవత్సరం అంతా కూడా ఆయన మీనరాశిలోనే దశమ భావంలో సంచరిస్తాడు. 100% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మంచి శుభఫలితాలని, మంచి లాభాలని, అవకాశాలని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా వీరు చేసేటువంటి పనులకు గుర్తింపు, ఆ పనులన్నీ కూడా విజయవంతము, లాభాన్ని పొందగలుగుతాయి. ఈ రకంగా 100% శుభఫలితాలని ఈ రాహువు మిథున రాశి వారికి దశమ భావంలో మీనరాశిలో ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఏప్రిల్ నుంచి 2024 జూలై 12 వరకు కూడా దశమ లాభభావాల్లో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభపూరితమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి అనుకూల వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది. నూతన పదవులు కానీ, నూతనంగా అభివృద్ధిని కానీ సాధిస్తారు. ముఖ్యంగా భూముల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అధిక లాభాలు పొందడానికి ఆ సమయంలో అనుకూలతను ఈ కుజుడు వీరికి 30% శుభఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు 2024 మే 15 వరకు కూడా లాభములో అనగా మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల అధికారుల నుంచి అనుకూలత, రాజకీయ నాయకులకి పదోన్నతులు, పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 2024 మే 15 లోపు ఈ పోటీ ప్రపంచంలో ఎలక్షన్స్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తప్పనిసరిగా విజయాల్ని పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. 2024 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు తృతీయ భావములో ఈ రవి సంచారం కొనసాగడం వల్ల ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ, జన సహాయం కానీ, అధికారుల నుంచి సహాయం కానీ, తండ్రి నుంచి సహాయం కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. 2024 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు షష్టమ భావములో రవి సంచారం కొనసాగడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. అధికారుల యొక్క సహాయ సహకారాలతో వారు ఉన్నతిని పొందగలుగుతారు. వారి అభినందనలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 2025 మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా ఈయన మీనరాశిలో తన సంచారాన్ని దశమ భావంలో కొనసాగించడం వల్ల ఈ రవి భగవానుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలని, అధికారుల నుంచి అభినందనల్ని, ఆదాయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మిథున రాశి వారికి చతుర్థ భావములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ కేతువు 4వ భావంలో సంచరించేటప్పుడు కుటుంబపరమైనటువంటి విషయాలు కాస్త నిరాశను కలిగిస్తాయి. ఒక రకమైనటువంటి నిరాడంబరత కొన్ని సందర్భాల్లో ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్ని కార్యక్రమాలు ఆటంకాన్ని కలిగిస్తాయి. కుటుంబ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఈ మిథున రాశి వారికి ఈ కేతువు 4వ భావంలో సంచరించే ఈ సంవత్సరం అంతా కూడా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా కేతువు ప్రతికూలంగా ఉన్నాడు అని చెప్పవచ్చు. మరి 2024 సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ క్రోధి నామ సంవత్సరం, తెలుగు సంవత్సరం, ఈ సంవత్సరం అంతానికి గాను తప్పనిసరిగా మోక్షకారకుడైనటువంటి ఈ కేతువు 4వ భావంలో సంచరిస్తూ వీరిని ఇబ్బంది పెడుతున్నాడు కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశుని ఆలయానికైనా వెళ్ళండి, లేక మీరే స్వయంగా అయినా గణపతి స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని నిత్య పూజలు నిర్వర్తించండి. స్వామివారికి ప్రతిరోజు కూడా గరికి మాలను సమర్పించండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి దాన్ని ఆవులకు ఆహారంగా అందించడం వల్ల కూడా మీరు కేతువు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మీరు మంగళవారం రోజు వెళ్ళి సోమవారికి అర్చన కానీ, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే సోమవారికి ఎర్రటి పూలతో అలంకరించండి. దానిమ్మ గింజలను నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి. ఎర్ర కందిపప్పు 1 కేజీ ప్రతి మంగళవారము మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, కార్యాలయంలో పనిచేసే చిన్న ఉద్యోగులకు కానీ దానం చేయండి. అలాగే అష్టమ శని దోషం కూడా ఈ సంవత్సరం వీరిని ఇబ్బంది పెట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి కనుక భాగ్యం నుంచి అష్టమానికి ఆయన వక్రించి దృష్టిని సారించడం వల్ల
అష్టమ శని దోషం కూడా వీరికి ఇబ్బందికరంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కదా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో. కనుక మిథున రాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారం స్వామివారికి నమస్కరించుకుని అభిషేకము అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుబలాన్ని మరింతగా పెంచుకోవడం కోసం వ్యయములోనికి గురువు సంచారం కొనసాగుతుంది కదా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో. అందుకోసం గురుదేవులైనటువంటి దక్షిణామూర్తి స్వామిని దర్శించుకోవడం, లేకపోతే హయగ్రీవ స్వామిని దర్శించుకోవడం, వారికి శనగల నైవేద్యంగా సమర్పించడం, వారి జీవిత చరిత్రలు కానీ హయగ్రీవ స్తోత్రాలు కానీ దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ పారాయణం చేయడం వల్ల మీరు మరింతగా గురుబలాన్ని పొందగలుగుతారు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి కర్కాటక రాశి వారిగా మనం చెప్పుకోవచ్చు. నామ నక్షత్రాలను అనుసరించి కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగింది. ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా లాభభావములో అనగా మే 1 నుంచి వృషభ రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. ఆయన వక్రించి కొన్ని నెలలు మాత్రమే దశమ భావము అనగా మేషరాశి వైపు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ రకంగా లాభములోను దశమంలోనూ గురు సంచారం వీరికి ఎక్కువ శుభ ఫలితాలని గురుబలాన్ని ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. అనగా 80% గురుబలం ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరంలో లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాన్వేషణ, నూతన ఉద్యోగాలు లభ్యత, విద్యారంగంలో అధిక చదువులు, మంచి విశ్వవిద్యాలయాల్లో సీటును సంపాదించుకోవడం, లేక రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలని ఉత్తమ ఫలితాలని పొందడం, విద్యా సంబంధమైన విషయాలే కాకుండా ఉద్యోగ సంబంధమైనటువంటి పరీక్షల్లో కూడా వీరు ఉన్నతను సాధించి ఉద్యోగ అవకాశాలు అందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సొంత వ్యాపారాల్లో వీరు అభివృద్ధిని సాధిస్తూ సమాజం నుంచి మంచి గుర్తింపుని అభినందనలు కూడా అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అధిక లాభాలను కూడా వీరు పొందగలుగుతారు. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ భావనట్టు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన అష్టమము నుంచి కొన్ని సందర్భాల్లో వక్రించి సప్తమం వైపు చూడడం వల్ల అనగా మకర రాశి వైపు చూడడం వల్ల కూడా అష్టమ సప్తమ భావాల్లో కూడా ఈయన 25% సుఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అనగా ఆర్థికపరమైనటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా మారుతాయి. అవసరానికి అనుగుణంగా మాత్రమే ఆర్థిక లభ్యత అనుకూలత ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో కేవలం కష్టానికి అనుకూలతను మాత్రమే సాధించుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో తమ పడినటువంటి కష్టాన్ని కూడా తగిన ఫలితాలు రానటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో ఎక్కువ గడ్డు కాలాన్ని వీరు చవిచూడాల్సి ఉంటుంది. తక్కువ శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఈ శని గ్రహ సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వారికి సంవత్సరం ఉంటుంది. 25% మాత్రమే అనుకూలత కనిపిస్తుంది. ఇక తృతీయ భావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా 100% శుభ ఫలితాలను అందిస్తుంది కర్కాటక రాశి వారికి. 3వ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగా వీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వీరికి 100% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భగవంతుని ఆశీస్సులతో పాటు చాలా పనులు వీరు అనుకున్నట్లుగా చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకుని విజయవంతంగా అనుకూలంగా శుభ ఫలితాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు 2024 జూన్ 6 నుండి ఆగస్టు 26 వరకు దశమ లాభభావాల్లో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను అందుకుంటారు. ఆ సమయంలో భూవాహనాలకు సంబంధించిన సఖ్యత కానీ భూ లాభాలకు సంబంధించిన లాభాలు కానీ వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ కుజగ్రహము దశమ లాభభావాల్లో సంచరించేటువంటి కాలంలో వీరికి 30% శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు గ్రహరాజు ఈ కర్కాటక రాశి వారికి 2024 ఏప్రిల్ నుంచి జూన్ 15 వరకు దశమ లాభభావాల్లో అనగా మేష వృషభ రాశుల్లో సంచారం కొనసాగడం వల్ల, అలాగే 2024 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు తృతీయ భావమైనటువంటి కన్యారాశిలో రవి సంచారం కొనసాగడం వల్ల
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ, పదోన్నతి కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అభినందనలు పొందగలుగుతారు. తండ్రి గారి నుంచి కూడా వీరు లాభాన్ని, సహాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి నూతన పదవులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటివి రావడం కానీ, వాటిలో విజయాన్ని సాధించడం కానీ, మంత్రి పదవులు లభించడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎక్కువ శుభఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి భాగ్యభావమైనటువంటి మీనరాశిలో రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు సంవత్సరం అంతా కూడా. 2024లో వస్తున్నటువంటి శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారు ఈ భాగ్యంలో సంచరించేటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి, సంవత్సరం అంతా కూడా ప్రతికూలంగా సంచారం కొనసాగించే ఈ రాహువును సానుకూలపరచుకోవడానికి ఈ రాహు గ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం ఈ కర్కాటక రాశి వారు. అలాగే అమ్మవారికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఎర్రటి పూలమాలను సమర్పించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ఈ రాహుగ్రహ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే గోశాలకు వెళ్ళి అక్కడ మీ చేతనైనంత సహాయం చేసి గోవులకు సేవ చేసి ఆహార పానీయాలు అందించండి. ఇక కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని మంగళవారం రోజు దర్శించుకోవడం, మీ శక్తి కొలది అర్చన కానీ, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదలకు కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అలాగే సూర్య భగవానుడి యొక్క ప్రతికూలతను పొందడానికి నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ప్రతిరోజు ఉదయం నిద్రలేసి స్నానం చేసి సూర్యాస్తమయ సూర్య భగవాన్ని దర్శించుకొని నమస్కరించుకోండి. ఆదివారం రోజు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, ఉత్తరా పలుగునే నక్షత్రం మొదటి పాదం, 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి సింహ మాసములో జన్మించిన వారందరికీ, సింహరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో, ఈ నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు భాగ్యములోను, దశమ భావములోను అనగా మేష, వృషభ రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి పంచమాధిపతి మరియు అష్టమాధిపతి ఈ గురువు గనుక వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఈ సంవత్సరం విద్యారంగంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. విద్యారంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు శుభ ఫలితాలు, పదోన్నతులు, అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం వల్ల శుభవార్తలు కానీ, శుభపరిణామాలు కానీ చోటు చేసుకుంటున్నాయి. సంతానం విషయంలో మీరు వారి అభివృద్ధిని చూసి ఆనందించేటువంటి పరిస్థితులు మీరు కనిపిస్తాయి. ఈ రకంగా 50%, 60% శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావంలో కుంభరాశిలో సంచరించడం, తిరిగి వక్రించి షష్టమ భావాన్ని చూడడం వల్ల ఇక్కడ కూడా వీరికి 60% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వారికి అధిక ఉత్పత్తులు, కార్మికులకి, శ్రామికులకి, కొన్ని పరిశ్రమల్లో పనిచేసే వారికి ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి, జీతాలు పెరగడానికి, లేకపోతే నూతన ఉద్యోగాలు రావడానికి, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ శని భగవానుడు షష్టమ భావంలో ఉండేటప్పుడు కొన్ని అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు, కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు, ఆర్థికంగా బలం పడతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2024 ఆగస్టు 26 నుండి అక్టోబర్ 26 వరకు అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజ భగవానుడు ఈ ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20 మధ్యలో దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల ఈ సింహరాశి వారికి అనగా
వృషభ మిథున రాశుల్లో ఆయన సంచారం కొనసాగడం వల్ల భూములు కొనుగోలు కానీ, భూముల అమ్మకం వల్ల లాభం కానీ, వాహనాల కొనుగోలు కానీ, వాహనాల వల్ల లాభం కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, ముఖ్యంగా ఈ పోలీసు, మిలిటరీ లాంటి రక్షణ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సింహ రాశ్యాధిపతి గ్రహరాజు అయినటువంటి ఈ సూర్య భగవానుడు 2024 మే 15 నుంచి జూలై 15 వరకు దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం, అలాగే 2024 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు తృతీయ భావములో సంచారాన్ని కొనసాగించడం, 2025 జనవరి 15 నుంచి ఏప్రిల్ వరకు కూడా షష్టమ భావంలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల రవి భగవానుడి వల్ల కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి 60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా అధికారుల యొక్క సహాయం కానీ, అధికారుల వల్ల అభివృద్ధిని సాధించడం కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం కానీ, తండ్రి గారి నుంచి రావాల్సిన ఆదాయం అందుకోవడం కానీ వీరికి జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం సింహరాశి వారికి మంచి అవకాశాలు రావడం, వచ్చినటువంటి వాటిలో విజయాన్ని సాధించడం, మంత్రులు కావడం, ఇలాంటి శుభఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ సింహరాశి వారికి గురువు, శని, కుజుడు, రవి ఎక్కువ శుభఫలితాలను ఈ సంవత్సరం అందిస్తున్నప్పటికీ కూడా వీరికి ద్వితీయ భావంలో కేతువు, అష్టమ భావంలో రాహువు, ఈ రాహుకేతువులు మాత్రమే కాలసర్ప దోషాన్ని సూచిస్తున్నారు. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. మరి శ్రీక్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారు తప్పనిసరిగా ద్వితీయ భావంలో అనగా కన్యారాశిలో సంచరించే కేతువు కోసం, అష్టమ భావంలో అనగా మీనరాశిలో సంచరించే రాహువు కోసం వీరు పరిహారాలు పాటించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. అందుకుగాను తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నిర్వహించేటువంటి రాహుకేతు పూజలను వీరు నిర్వర్తించుకోవడం వీరికి శుభం చేకూరుతుంది. ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడగలుగుతారు. అలాగే గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి ఈ సింహరాశి వారు ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, గురుచరిత్ర పారాయణం చేయడం, శనగల నైవేద్యంగా సమర్పించడం స్వామివారికి చేయడం వల్ల గురుబలం మరింతగా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. శని దోషం నుంచి బయటపడడానికి అనగా సప్తమ దోషం కనిపిస్తోంది కనుక, సప్తమంలో కుంభరాశిలో శని దోషం వల్ల ఈ సింహరాశి వారు ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల మరింతగా శని దోషం నుంచి బయటపడి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీక్రోధి నామ సంవత్సరమైన దానికి రాజు అయినటువంటి కుజగ్రహ దోషాన్ని నుంచి బయటపడడానికి, ఈ కుజగ్రహాన్ని అనుకూలపరచుకోవడానికి కుజగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం, ఎర్రటి పూలను సమర్పించడం, అలాగే ఎర్రటి పళ్లను ఆయనకి నైవేద్యంగా సమర్పించడం, 1 కేజీ ఎర్రకంది పప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి శ్రీక్రోధి నామ సంవత్సరంలో ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. శ్రీక్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పలుగుని నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 అనగా 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, కన్యామాసంలో జన్మించినటువంటి వారందరికీ అనగా సౌరమానాన్ని అనుసరించి కన్యామాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి కన్యారాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు, ఈ కన్యారాశి వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరిగింది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు మే 1 నుంచి భాగ్యభావమైనటువంటి వృషభ రాశిలోకి సంచరించడం వీరికి గురుబలాన్ని మరింతగా పెంచుతుంది. అక్కడ వక్రించినటువంటి గురువు అనగా అక్టోబర్ 9 నుంచి తిరిగి మేషరాశి వైపు దృష్టిని సారించడం అనగా అష్టమ గురువు దోషం కనిపిస్తుంది. తర్వాత ఆయన 2025లో తిరిగి వృషభ రాశిలోకి భాగ్యభావంలోకి ఆయన సంచారం కొనసాగిస్తాడు. ఈ రకంగా అష్టమం నుంచి భాగ్యానికి, భాగ్యం నుంచి అష్టమం వైపు దృష్టి సారించడం, ఈ రకంగా గురువు 60% శుభ ఫలితాలని ఈ కన్యారాశి వారికి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబం అభివృద్ధి, కుటుంబంలో ప్రశాంతత, జీవిత భాగస్వామ్యం వల్ల సఖ్యత, జీవిత భాగస్వామ్యం వల్ల ఆర్థికపరమైనటువంటి బలాన్ని, లాభాన్ని అందుకోవడం, సమాజంలో మంచి గుర్తింపును పొందడం, విద్యారంగంలో
విద్యార్థులకు శుభ ఫలితాలు రావడం, విద్యారంగంలో పనిచేసే వారికి మరింతగా పదోన్నతులు, అభివృద్ధిని సాధించే అవకాశం వీరికి కన్యారాశి వారికి గురువు ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రస్తుతం షష్టమ భావములో మంచి లాభాలను అందిస్తున్నాడు. ఆయన వక్రించి మకర రాశి వైపు చూడడం వల్ల ఈ కన్యారాశి వారికి అది పంచమ భావం కావడం వల్ల ఈ కన్యారాశి వారికి శని భగవానుడు కూడా ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలను అందించేటువంటి ఫలితం కనిపిస్తుంది. అనగా ఆలోచనలు వీరికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. అనగా కొన్ని కార్యరూపం దాలుస్తాయి, కొన్ని వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. సంతానం విషయంలో 50% శుభ ఫలితాలు కనిపిస్తుంది, 50% ప్రతికూల ఫలితాలు కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తనతోటి పనిచేసేటువంటి ఉద్యోగుల వల్ల పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. ఈ రకంగా కన్యారాశి వారికి 60% శని భగవానుడు శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం ఉంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2024 ఆగస్టు 27 నుంచి కూడా పూర్తిగా ఈ కన్యారాశి వారికి అనుకూలతను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా నూతన వాహనాలు కానీ, నూతన భూములు కానీ, వ్యవసాయ రంగంలో నూతన పంటలు వేసి తద్వారా మంచి ఫలితాలను పొందడం కానీ, ప్రయాణాల్లో లాభాలను అందుకోవడం కానీ, ఈ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించే వాతావరణం. అనగా ఈ కుజుడు కూడా వీరికి ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఇక వ్యయాధిపతి అయినటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు 2024 జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు దశమ భావములో అనగా 11వ భావంలో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అభినందనలు అందుకోగలుగుతారు. 2024 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు తృతీయ భావంలో ఉండడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారంతో అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు షష్టమ భావంలో రవి సంచారం వల్ల ధైర్యంగా పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. ఈ రకంగా సూర్య భగవానుడు కూడా వీరికి ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే ఈ కన్యారాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమ భావంలో రాహు సంచారం కొనసాగడం వల్ల కాలసర్ప దోషం వీరికి అధికంగా కనిపిస్తుంది. ఈ కాలసర్ప దోషానికి, రాహుకేతు దోషానికి వీరు తప్పనిసరిగా పరిహారాలు పాటించుకోవాల్సినటువంటి వాతావరణం వీరికి కనిపిస్తుంది. మరి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కోసం, సప్తములో ఉన్నటువంటి రాహువు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో నిర్వర్తించేటువంటి రాహుకేతు పూజలను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం, ఎర్రటి పళ్ళను అక్కడ పురోహితుల వారికి దానం చేయడం వల్ల శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. అలాగే స్వామివారికి మీకు నచ్చినటువంటి పలహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. వీలైతే వడమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని శనగల నైవేద్యంగా సమర్పించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి చిత్తా నక్షత్రం 3, 4, 2 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 3 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. సౌరమానాన్ని అనుసరించి తులామాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి తులారాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. లాభాధిపతి అయినటువంటి గురువు 2024 మే 1 వరకు కూడా సప్తమ భావంలో సంచరిస్తూ మే 1 తర్వాత అష్టమ భావానికి ఆయన ప్రయాణం కొనసాగుతోంది. మరి 2024 అక్టోబర్ తర్వాత అష్టమ భావంలో ఉన్నటువంటి గురువు వక్రించి సప్తమ భావాన్ని చూడడం జరుగుతుంది. మళ్ళీ 2025 ఫిబ్రవరి మాసంలో ఆయన వక్రం తొలగించుకుని అష్టమ భావాన్ని చూస్తాడు. అనగా అష్టమ భావంలోనికి ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ఈ రకంగా తులారాశి వారికి ఈ శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో గురువు సప్తమ భావం నుంచి అష్టమ భావానికి వెళ్ళడం, అష్టమ భావం నుంచి వక్రించి సప్తమ భావాన్ని చూడడం, తిరిగి అష్టమ భావంలోనికి వెళ్ళడం ఒక 50% శుభ ఫలితాలు గురుబలాన్ని ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. సహజంగా తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ రకంగా శుభ ఫలితాలని ఇవ్వడం వల్ల
జనసహకారం బాగా ఉంటుంది, పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులంతా కూడా ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి అధిక అభివృద్ధి, ఆదాయము, లాభము అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అతి కష్టం మీద విజయాల్ని పొందేటువంటి పరిస్థితి కూడా వీరికి కనిపిస్తుంది. ఈ రకంగా 50% శుభ ఫలితాలతో మిశ్రమ ఫలితాలు పొందడానికి ఈ గురువు సహకరిస్తున్నాడు ఈ తులారాశి వారికి అని చెప్పవచ్చు. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు పంచమ భావంలో సంచరిస్తున్నాడు కుంభరాశిలో. ఆయన కూడా జూన్ తర్వాత వక్రించి తిరిగి చతుర్థం వైపు తన దృష్టిని సారిస్తారు. అది అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. ఈ రకంగా తులారాశి వారికి శ్రీక్రోధి నామ సంవత్సరంలో పంచమంలో శని, అర్ధాష్టమంలో శని అనగా 4వ భావంలో, తిరిగి పంచమ భావానికి వక్రం తొలగించుకునే శని రావడం. ఈ రకంగా ఒక 20% శని భగవానుడు ఈ సంవత్సరం శుభఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వ్యవసాయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి, అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చివరికి శుభ ఫలితాలను పొందేటువంటి పరిస్థితిని ఈ తులారాశి వారికి శని భగవానుడు 20% ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో 6వ భావంలో రాహు సంచారం ఉంది. ఇది 100% శుభ ఫలితాలను ఇస్తుంది. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు, ఎంత సమస్య వచ్చినా ధైర్యంగా దాన్ని పరిష్కరించుకోగలుగుతారు, రుణరోగ శక్తులు విముక్తిని పొందగలుగుతారు, అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ విజయవంతంగా పూర్తి చేస్తారు. 100% శుభ ఫలితాలని రాహువు ఈ మీనరాశిలో 6వ భావంలో తులారాశి వారికి ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము అనగా శ్రీ క్రోధి నామ సంవత్సరానికి రాజైనటువంటి ఈ కుజగ్రహము 2024 ఏప్రిల్ నుంచి జూన్ 1 వరకు షష్టమ భావం అనేటువంటి మీనరాశిలో సంచారం కొనసాగడం వల్ల భూవాహన లాభాలు కానీ, భూమికి సంబంధించినటువంటి వాటిలో అధిక లాభాలు కానీ, వాహనాలకు సంబంధించిన వాటిను అనగా వాహనం కొనడం ద్వారా కానీ, అమ్మకం ద్వారా కానీ లాభాలు పొందడం, కొన్ని వివాదాలు కోర్టు కేసుల నుంచి బయటపడడం, కొన్ని సమస్యల నుంచి పరిష్కరించుకొని లాభాలు అందుకునేటువంటి విషయాలు, కొన్ని పోటీ ప్రపంచంలో విజయాలను అందుకునే విషయాలుగా వీరికి 50% శుభ ఫలితాలని కుజుడు ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు, సూర్య భగవానుడు, గ్రహరాజు 2024 జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దశమ లాభభావాల్లో అనగా వృత్తిలోనూ లాభంలోనూ అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం, అధికారుల నుంచి అభినందనలు, అధికారుల నుంచి పూర్తి సహాయాన్ని పొందడం, తండ్రి గారి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం, ప్రభుత్వం నుంచి పొందాల్సిన లాభాన్ని పొందడం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవులు, పదోన్నతులు, మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి ఈ తులారాశి వారికి వ్యయంలో 12వ భావంలో కన్యారాశిలో కేతు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా ప్రతికూలతను, అధిక ఖర్చులను, కొన్ని విషయాల్లో నిరాశనం, కొన్ని విషయాల్లో నిరాడంబరతను, కొన్ని విషయాల్లో దైవ సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులతో వీరు తీర్థయాత్రలు చేయడం లాంటి ఫలితాలు ఈ సంవత్సరంలో అందుతాయి అని చెప్పవచ్చు. ఈ 2024 ఏప్రిల్ మాసంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ క్రోధి నామ సంవత్సరానికి గాను తులారాశి వారికి తప్పనిసరిగా కొన్ని పరిహారాలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ వ్యయభావంలో కన్యారాశిలో సంచరిస్తున్నటువంటి ఈ కేతు గ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి స్వామికి ప్రతిరోజు కూడా దర్శించుకోవడం, ఆయనకి నమస్కరించుకోవడం, గరికమాలను సమర్పించడం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ వ్యయంలో ఉన్నటువంటి కేతు ఇచ్చేటువంటి దోషాలంతా కూడా పరిష్కరించుకోవచ్చు. వాటిని మనం అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజగ్రహం ఇచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించుకోవడం, ఎర్రటి పూలమాలను సమర్పించడం, మంగళవారం రోజు మన కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ లేకపోతే మన కార్యాలయంలో పనిచేసే పనివారికి కానీ ఎర్ర కందిపప్పు 1 కేజీ దానం చేయడం వల్ల ఈ కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమ అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించడం, ఈశ్వరునికి మనం నిత్యం దర్శించుకుని నమస్కరించుకోవడం శనివారం రోజున, అలాగే వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక గురుబలాన్ని పొందడానికి కోసం ప్రతి గురువారం రోజు సిద్ధి సాయినాథుని దర్శించుకొని పసుపు వర్ణపు అరటిపళ్ళు 3 ఆయన పాదాల దగ్గర ఉంచి ఆయనకి అర్చన కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోవడం వల్ల
గురుబలాన్ని పొందవచ్చు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి విశాఖ నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి వృశ్చిక మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు మే 1 నుంచి 7వ భావంలోనికి ఆయన తన సంచారాన్ని కొనసాగిస్తాడు వృషభ రాశిలోకి. ఈ వృశ్చిక రాశి వారికి 7వ భావంలో గురు సంచారం ఎక్కువ శుభఫలితాలను ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ఈ 7వ భావంలోకి సంచారాన్ని కొనసాగించినటువంటి గురువు వక్రించి 6వ భావమైనటువంటి మేషరాశిని చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఆయన వక్రాన్ని తొలగించుకుని మళ్ళీ 7వ భావంలోనికి వెళ్తాడు. ఈ రకంగా 7వ భావంలోకి వెళ్ళడం, తిరిగి 6వ భావం వైపు చూడడం, ఇలా 7, 6 భావాల వైపు గురువు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 60% గురుబలం ఉంటుందని చెప్పవచ్చు. ఈ గురుబలం ఏ రకంగా ఉంటుంది? వీరి మాటకు విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. కుటుంబంలో ఒక రకమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వీరి ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో వీరికి అనుకూల వాతావరణం ఈ గురువు అనుకూలమైన సందర్భాల్లో కనిపిస్తుంది. ఆ రకంగా ఆర్థికంగా, సమాజంలో గుర్తింపు పరంగా, ఆలోచనల పరంగా, కుటుంబ పరంగా వీరికి శుభ ఫలితాలు రావడానికి 60% ఈ గురుబలం కలిగి ఉంటుంది. ఈ తృతీయ చతుర్థ భావాధిపతి అయినటువంటి శని భగవానుడు 4వ భావంలో ఇప్పుడు అర్ధాష్టమంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈయన జూన్ మాసం తర్వాత వక్రించి తృతీయం వైపు తన దృష్టిని సారిస్తాడు. 3వ భావం వైపు శని దృష్టిని సారించినప్పుడు శని భగవానుడు ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అంటే వ్యవసాయ రంగంలో కానీ, జన సహకారం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, కుటుంబంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా శని భగవానుడు కూడా 50% అనుకూలతను ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా 50% శని అనుకూలతను, గురువు 60% అనుకూలతను ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఇస్తున్నారు. ఇక లాభంలో అనగా కన్యారాశిలో సంచరించేటువంటి కేతువు వల్ల 100% శుభ ఫలితాలు రావడానికి కన్యారాశి వారికి అవకాశం ఉంది. ముఖ్యంగా నిరాడంబరంగానే వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే అనుకున్న పనులన్నీ కూడా వీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు కొన్ని ఏమాత్రం శ్రమ లేకుండా మంచి ఫలితాలని, విజయాలని, లాభాలని ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుని ఆశీస్సులతో వీరు చాలా ఫలితాలని సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారి వీరి దగ్గరకు వచ్చి స్నేహ హస్తాన్ని చాసేటువంటి పరిస్థితి వీరికి ఏర్పడుతుంది. ఈ రకంగా కేతువు 100% శుభ ఫలితాలని లాభభావంలో 11వ భావంలో ఈ వృశ్చిక రాశి వారికి అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు షష్ఠాధిపతి అయినటువంటి కుజుడు, ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు 2024 జూన్ 2వ తేదీ నుండి జూలై 15 వరకు కూడా 6వ భావమైనటువంటి మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను పొందగలుగుతారు. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది, వాహన లాభం ఏర్పడుతుంది. భూముల నుంచి కూడా వీరికి అనుకూల ఫలితాలు రావడానికి, లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రకంగా కుజుడు 30% శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారికి సంవత్సరం అందిస్తాడు. మరి గ్రహరాజు మరియు దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో 2024 మే 15 నుంచి కంప్లీట్గా ఆయన మేషరాశిలోనే సంచారం కొనసాగడం వల్ల 6వ భావమైనటువంటి ఈ మేషరాశిలోకి ఆయన రావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అభినందనలతో లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకోగలుగుతారు. 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు దశమ లాభభావాల్లో ఈ రవి అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క అభినందనలతో, అధికారుల యొక్క సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలను అందుకుంటారు. అలాగే 2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా 3వ భావమైనటువంటి మకర రాశిలోనికి రవి సంచారం కొనసాగడం వల్ల అధికారుల సహాయాన్ని పుష్కలంగా అందుకోగలుగుతారు. ఈ రకంగా సూర్య భగవానుడు 60% శుభ ఫలితాలని, అధికారుల యొక్క అనుకూలతను, అభివృద్ధిని, ఆదాయాన్ని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని ఈ వృశ్చిక రాశి వారికి అందించేటువంటి అవకాశం ఈ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరంలో లభిస్తుంది. అయితే
పంచమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహువు మాత్రం పూర్తిగా ప్రతికూల ఫలితాలని, కొన్ని వీరి ఆలోచనలను అనుకున్నట్లుగా పూర్తి చేయకపోవడం, సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో వీరు అసంతృప్తికి గురి కావడం, కొన్ని ఆలోచనలు ఏవి కూడా కలిసి రాకుండా ఇబ్బందికరంగా మారేటువంటి సందర్భాలు ఈ రాహువు పంచమ రాహు దోషం వల్ల వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి శ్రీక్రోధి నామ సంవత్సరంలో, ఈ నూతన తెలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా పంచమ రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిత్య కుంకుమాది పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించాలి. ఎర్రటి పళ్ళను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవాలి. అలాగే అర్ధాష్టమ శని, తృతీయ శని అటు ఇటుగా తిరుగుతున్నటువంటి ఈ సంవత్సరంలో శని ఇచ్చేటువంటి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఇక జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజగ్రహం దోషం నుంచి బయటపడడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి. లేకపోతే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి మీరే అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. ఎర్రటి పళ్ళను నైవేద్యంగా పెట్టండి. ఎర్రటి పూలను స్వామివారికి అలంకరించండి. ఎర్ర కందిపప్పు 1 కేజీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. వీలైనప్పుడు కూడా గురుబలాన్ని పెంచుకోవడం కోసం, మరింతగా గురుబలాన్ని సంపాదించుకోవడం కోసం మీరు సిద్ధి సాయినాథుని గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ దర్శించుకుని నమస్కరించుకోండి. 3 పసుపు వర్ణపు అరటిపళ్ళను ఆయన పాదాల దగ్గర ఉంచి అర్చన కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోండి. ఈ రకంగా పరిహారాలు పాటించడం వల్ల శ్రీక్రోధి నామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ వృశ్చిక రాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీక్రోధి నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి మూలా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం వారు ఈ ధనుస్సు రాశికి సంబంధించిన వారుగా చాంద్రమానాన్ని అనుసరించి చెప్పుకోవచ్చు. ధనుస్సు మాసంలో జన్మించినటువంటి సౌర సంప్రదాయాన్ని అనుసరించి ఈ ధనుస్సు మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి ధనుస్సు రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీక్రోధి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు పంచమ భావమైనటువంటి మేషరాశిలో సంచరిస్తూ మే 1 తర్వాత ఆయన వృషభ రాశిలోకి సంచరిస్తాడు ప్రతికూలంగా. మరి 2024 అక్టోబర్ మాసంలో ఆయన వక్రించి తిరిగి పంచమ భావమైనటువంటి మేషరాశిని మీద తన దృష్టిని సారించి అనుకూల ఫలితాలను అందిస్తాడు. తర్వాత 2025లో ఫిబ్రవరి తర్వాత ఆయన తిరిగి షష్టమ భావంలోకి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా గురువు పంచమం నుంచి షష్టానికి, షష్టం నుంచి పంచమం వైపు దృష్టిని సారించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి 60% గురుబలం ఈ సంవత్సరం కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఏ రకంగా కలిగి ఉంది? వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వీరు మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నూతన ఉద్యోగాలు కానీ లేక నూతన అవకాశాలు కానీ మంచి అభివృద్ధిని కానీ సాధిస్తారు. అధికారుల యొక్క అభినందనలు అందుకోగలుగుతారు. సమాజం నుంచి గౌరవ మర్యాదలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు, అనగా మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాడు. ఆయన జూన్ తర్వాత వక్రించి ద్వితీయ భావాన్ని చూస్తాడు. అది ఏల్నాటి శని ప్రభావం అవుతుంది. ఈ రకంగా శని భగవానుడు కూడా ఈ సంవత్సరం తృతీయ భావంలో శుభ ఫలితాలని, ద్వితీయ భావానికి వక్రించి చూడడం వల్ల అశుభ ఫలితాలని ఇస్తూ 50% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. భూవాహన సౌఖ్యాలు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జనసహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇక దశమ భావంలో అనగా కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ సంవత్సరం కూడా కేతువు ఈ శ్రీక్రోధి నామ సంవత్సరం పూర్తిగా దశమ భావం కేతువులోనే సంచరిస్తాడు కనుక నిరాడంబరంగా 100% శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు. దైవబలం మీకు తోడవుతుంది. తీర్థయాత్రలు చేయగలుగుతారు. భగవంతుని దర్శించుకోగలుగుతారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా ఆడంబరాలు లేకుండా, హంగామా లేకుండా చిన్న చిన్న పనుల వల్లనే విజయవంతంగా మీరు శుభ ఫలితాలని పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించుకోగలుగుతారు. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు 2024 జూలై 13 నుంచి ఆగస్టు 26 వరకు షష్టమ భావమైనటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల భూములు కొనుగోలు చేయడం కానీ, భూముల అమ్మకం వల్ల కానీ లాభాన్ని అందుకుంటారు.
అలాగే వాహనాల కొనుగోలు వల్ల కానీ వాహనాల అమ్మకం వల్ల కానీ లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పోటీ ప్రపంచంలో విజయాలు, కోర్టు కేసులు సైతం మీకు అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు వీరికి 40% శుభఫలితాలను అందించేటువంటి వాతావరణం ఈ సంవత్సరంలో వీరికి కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2024 మే 15 నుంచి జూన్ 15 వరకు షష్టమ భావమైనటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క అభినందనలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయము, రాజకీయ నాయకులకు నూతన పదవులు, మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. 2024 సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు కూడా దశమ లాభభావాల్లో ఈ సూర్యుడు సంచరించడం వల్ల, అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల ధనుసు రాశి వారికి అధికారుల అభినందనలు, అధికారుల వల్ల ఆదాయం, ప్రభుత్వం నుంచి ఆదాయం, తండ్రి నుంచి ఆదాయము, రాజకీయ నాయకులకి పదవులు, పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో రవి సంచారం కొనసాగడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు, నూతన అవకాశాలు పొందగలుగుతారు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాలు, శ్రవణ నక్షత్రానికి సంబంధించి 1, 2, 3, 4 4 పాదాలు, ధనిష్ట నక్షత్రానికి సంబంధించి 1, 2 2 పాదాలు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి మకర మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మకర రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో, అనగా మేష వృషభ రాశిలో సంచరించడం వల్ల 50% గురుబలాన్ని ఈ మకర రాశి వారు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి జన సహకారం వల్ల అభివృద్ధిని సాధిస్తారు. మంచి కోసం, మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని, సమయాన్ని, తన ప్రతిభను వెచ్చించి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆ రకంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, సమాజంలో గుర్తింపు పొందగలుగుతారు. ఈ రకంగా గురువు వీరికి 50% శుభ ఫలితాలను అందిస్తున్నాడు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు, ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు ఈ మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2024 జూన్ 1 వరకు తృతీయ భావం, అనగా మీనరాశిలో, 2024 ఆగస్టు 8 నుండి అక్టోబర్ 20 వరకు షష్టమ భావమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ భూవాహన లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, సమాజంలో పేరున్న వారి యొక్క సహాయ సహకారం కానీ అందుకుని ఆ రకంగా అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు పొందగలుగుతారు. నూతన అవకాశాలు అందుకోగలుగుతారు. కోర్టు కేసులు, వివాదాల సైతం సద్దుమణిగి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ రకంగా కుజుడు వీరికి 50% శుభ ఫలితాలని ఈ సంవత్సరంలో అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక తృతీయ భావంలో రాహువు, అనగా మీనరాశిలో సంచరించేటువంటి ఈ రాహువు ఈ సంవత్సరం అంతా 100% శుభ ఫలితాలను అందిస్తున్నాడు మకర రాశి వారికి అని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, ధైర్యంగా వీరు చేసే కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా పరిష్కరింపబడి అనుకూల వాతావరణాన్ని కలిగి శుభ ఫలితాలని, ఆదాయాన్ని, నూతన వ్యాపార విస్తరణను అందించే విధంగా ఈ రాహువు శుభ ఫలితాలని 100% ఈ సంవత్సరం ఇస్తున్నాడని చెప్పవచ్చు. ఇక అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో 2024 జూన్ 15 నుంచి జూలై 10 వరకు షష్టమ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క అభినందనలో పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 2024 అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు 10, 12 భావాల్లో, అనగా తుల, వృశ్చిక రాశుల్లో రవి సంచరించేటువంటి ఈ కాలంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆదాయాన్ని, నూతన ఉద్యోగాల్ని, రాజకీయ నాయకులకు మంత్రి పదవుల్ని రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా రవి భగవానుడు 60% శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం వీరికి ఉంది. అయితే ద్వితీయ భావమైనటువంటి కుంభరాశిలో శని సంచారం, అలాగే భాగ్యభావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం వీరికి ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఇటీవల ప్రతికూల ఫలితాలని వీరు అందుకోవాల్సి ఉంటుంది. మరి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ మకర రాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో భాగంగా ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుని దర్శించుకోవడం, తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అక్కడ అందుబాటులో ఉన్న పూజలు నిర్వర్తించుకోవడం, లేక మహారాష్ట్రలో సిద్ధి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శని సింగనాపురానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోని మందవల్లికి వెళ్ళి
శనీశ్వర ఆలయాన్ని సందర్శించుకోవడం, అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించడం వల్ల ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్యంలో ఉన్నటువంటి కేతువు కన్యారాశిలో సంచరించి ఈ కేతువు వల్ల ఈ మకర రాశి వారికి అశుభ ఫలితాలు, ఆటంకాలు, నిరాశ ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. గణేశాష్టకం చదువుకోండి. అలాగే శ్రీక్రోధి నామ సంవత్సరం రాజు అయినటువంటి ఈ కుజగ్రహ దోషాన్ని పోగొట్టుకోవడానికి కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. అలాగే గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రతి గురువారము పౌర్ణమి రోజు సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని నమస్కరించుకుని ఆయన పాదాల దగ్గర పసుపు వర్ణపు పువ్వులను, అరటి పండ్లను నివేదన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీక్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3, 3 పాదాల వారు అనగా 9 నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి ఈ కుంభరాశికి సంబంధించిన వారందరికీ, కుంభమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి కుంభరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ శ్రీక్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీక్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా చెప్పడం జరిగింది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు, ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో తృతీయ చతుర్థ భావాల్లో అనగా మేష, వృషభ రాశుల్లో సంచరించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం వీరికి 25% మాత్రమే లభిస్తుంది. తృతీయ భావంలో గురువు పూర్తిగా ప్రతికూలతను కలిగి ఉంటాడు. చతుర్థ భావంలో ఒక 50% మాత్రమే శుభఫలితాలను అందించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆయన తృతీయ భావము అక్కడి నుంచి చతుర్థ భావానికి తిరిగి తృతీయ భావం వైపు దృష్టిని సారించడం వల్ల ఒక 25% మాత్రమే వీరికి అనుకూల ఫలితాలు గురుబలం ఉంది అని చెప్పవచ్చు. అనగా వీరు మాటకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు అందుకోగలుగుతారు. జన సహకారం పెద్దగా వీరికి ఉండదు. జన సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు రావడానికి, ఈ రకంగా మిశ్రమ ఫలితాలు రావడానికి ఈ గురువు వల్ల వీరికి 20% మాత్రమే శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు అనగా ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు 2024 జూన్, జూలై మాసాల్లో తృతీయ భావం అయినటువంటి మేషరాశిలో ఆయన సంచారం కొనసాగడం వల్ల అధికారుల సహకారం బాగా ఉంటుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. భూములు కొనుగోలు వల్ల లాభాలు అందుకోగలుగుతారు. వ్యవసాయ క్షేత్రంలో మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 15 నుంచి జూలై 15 వరకు షష్టమ భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను అందుకుంటారు. వివాదాలు సైతం పరిష్కరించుకునేటువంటి దిశగా మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా ఈ కుజగ్రహము ఈ సంవత్సరం వీరికి 50% శుభఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తోంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ, వివాదాలను పరిష్కరించుకోవడం విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ 60% శుభఫలితాలను పొందడానికి ఈ కుజుడు వీరికి అనుకూల వాతావరణాన్ని కలిగి ఉన్నారు. మరి కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు గ్రహరాజు 2024 15 నుంచి ఒక నెల రోజులు మేషంలో సంచరిస్తూ తృతీయ భావంలో అధికారుల సహాయాన్ని అందిస్తాడు. అలాగే జూన్ 15 నుంచి జూలై 15 వరకు షష్టమ భావంలో సంచరిస్తూ కర్కాటక రాశిలో పోటీ ప్రపంచంలో విజయాలను, అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునేటువంటి శుభఫలితాలను అందిస్తాడు. 2024 నవంబర్ 15 నుంచి 2025 జనవరి 15 వరకు కూడా దశమ లాభభావాల్లో ఈ రవి సంచరించడం వల్ల అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు, ఉన్న ఉద్యోగాల్లో పదోన్నతులు, అధికారుల అభినందనలు, అధికారుల వల్ల ఆదాయము అందుకుంటారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు, నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కుంభరాశిలో శని భగవానుడు పూర్తిగా ప్రతికూల ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఆయన వక్రించి మకర రాశిలోకి వ్యయంలోకి వెళ్ళడం వల్ల మరింతగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ భావంలో రాహు సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణమే ఈ కుంభరాశి వారికి ఉంటుంది. శ్రీక్రోధి నామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ద్వితీయ భావంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ భావంలో ఉన్నటువంటి కేతువు నుంచి బయటపడడానికి తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో నిర్వహించేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల
ఈ ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి జన్మరాశిలోను వ్యయములోను అనగా కుంభ మకర రాశిలో సంచరించేటువంటి ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనేశ్వరుని ఆలయానికి కానీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురం క్షేత్రంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి దర్శించుకోవడం, అవకాశం లేని వారు ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజలు నిర్వర్తించుకుని సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఈ ఏల్నాటి శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి శ్రీ క్రోధి నామ సంవత్సరానికి రాజు అయినటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని నమస్కరించుకుని అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి. నిత్యం సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయండి. గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి గురుచరిత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోండి. ఈ రకంగా సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ కుంభరాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి మీనమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మీనరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ తృతీయ భావాల్లో సంచరించడం వల్ల అనగా ద్వితీయ భావంలో శుభ ఫలితాలని తృతీయ భావంలో అశుభ ఫలితాలని అందించడం వల్ల ఈ సంవత్సరం గురుబలం వీరికి 60% ఉంది అని చెప్పుకోవచ్చు. అనగా మేషరాశిలో గురువు సంచరించే కాలంలో ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో వక్రించి మేషరాశి వైపు దృష్టి సారించినప్పుడు కూడా అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు మాత్రమే ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది, ఆదాయాన్ని అందుకోగలుగుతారు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి తెలివైన వ్యక్తులుగా ప్రతిభ కలిగిన వ్యక్తులుగా రాణించగలుగుతారు, సమాజంలో గుర్తింపు అధికారుల అభినందనలు అందుకోగలుగుతారు. ఈ 60% గురుబలం వల్ల ఈ మీనరాశి వారు. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు శ్రీ క్రోధి నామ సంవత్సరానికి రాజు, మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2024 జూలై 13 నుండి ఆగస్టు 26 వరకు తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల పూర్తిగా జనసహకారం పుష్కలంగా ఉంటుంది. వాహన లాభాలు, భూలాభాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పెద్దవారి పరిచయం వల్ల అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే 2025 జనవరి ఫిబ్రవరి మాసంలో షష్టమ భావమైనటువంటి సింహరాశిలో ఈ కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, కోర్టు కేసులు సైతం మీకు అనుకూలంగా మారడం, కొన్ని వివాదాలను పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళడం, మంచి విజయాలని అవకాశాలని అందుకుంటారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి ఈ కుజుడు 30% శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో. ఇక షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు, మీనరాశికి షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు గ్రహరాజు 2024 మే 15 నుంచి జూన్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలతో, అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. 2024 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు షష్టమ భావమైనటువంటి సింహరాశిలో రవి సంచారం కొనసాగించేటువంటి సందర్భాల్లో పోటీ ప్రపంచంలో విజయాలు, రాజకీయ నాయకులకి అవకాశాలు లేకపోతే విజయాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2024 డిసెంబర్ 15 నుంచి 2025 ఫిబ్రవరి 15 వరకు 10, 12 భావాల్లో ధనస్సు మకర రాశుల్లో ఈ రవి సంచరించే కాలంలో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కానీ, అధికారుల నుంచి అభినందనలు కానీ, అధికారుల నుంచి ఆదాయాన్ని కానీ, తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు 2024లో జూన్ 30 నుంచి 2024 నవంబర్ వరకు కూడా ఆయన 11వ భావంలో మకర రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను అందిస్తాడు. ఆ రకంగా శని కూడా 50% శుభ ఫలితాలు వీరికి అందించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కానీ, తోటి పనిచేసే ఉద్యోగుల సహకారంతో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ
50% శని భగవానుడు వీళ్ళకి శుభ ఫలితాలను అందిస్తాడు మీనరాశి వారికి. 60% శుభ ఫలితాలని రవి భగవానుడు అందిస్తున్నాడు. 30% శుభ ఫలితాలని కుజుడు అందిస్తున్నాడు. 60% శుభ ఫలితాలని గురువు అందిస్తున్నాడు. అయితే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు మాత్రం కాలసర్ప దోషాన్ని ఇస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఆశా నిరాశల మధ్య వీరికి ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కోసం, సప్తమ భావమైనటువంటి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కోసం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, మంగళవారం రోజు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, 1 కేజీ కందిపప్పు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల ఈ కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళి స్వామివారికి తమలపాకుల పాకులు నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల శని దోషం నుంచి బయటపడవచ్చు. గురుబలాన్ని మరింతగా పెంచుకోవడం కోసం దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం, గురుచరిత్ర పారాయణం చేయడం, 1 కేజీ శనగలు గురువులకి దానం చేయడం వల్ల మరింతగా శుభ ఫలితాలను పొందుతూ గురుబలాన్ని పొందవచ్చు. మరి సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు ఈ మీనరాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.